వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మన జాతీయ నాయకులు ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మనం అందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారికి హృదయపూర్వక మా చిన్న పత్రికల సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు అల్లంనారాయణ గారు, కమిషనర్ గారు, మిత్రులు మన సిపిఆర్ అయోధ్యరెడ్డి గారు, ఇతర పెద్దలు, ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారితో నాకు 1985లో నేను భువనగిరిలో ఆంధ్రప్రభ విలేకరిగా ఉన్నప్పుడు నాకు పరిచయం. రావణపేటలో ఒక సమావేశం జరిగింది. అప్పటి నుండి చూస్తున్నాను ఆయన ఏ రోజు కూడా జర్నలిస్టుల సమస్యల పట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విలేకరుల పట్ల ఆయన ఎంతో కష్టపడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ముఖ్యంగా చిన్న పత్రికల సమస్యల మీద ఇదే వేదిక మీద సార్ ఒక మాట చెప్పిండు నాకు. ఇప్పుడు నీకు చెప్పను, తర్వాత చెప్తున్నారు. ఆ మాట రామ బాణం అంటారా, రామ మంత్రం అంటారా, దాంతో మా సమస్యలు సగం పరిష్కారమైనవి. అందుకు మిగతా సమస్యలు కూడా పరిష్కారాన్ని కోరుకుంటాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్య బాధ్యులు అలాగే ఐజేయు నాయకులు మాజిద్ గారు మనకు ఒక నిమిషం మా సందేశం. बहुत बहुत शुक्रिया जनाब सदर और कॉमरेड श्रीनिवास रेड्डी साहब और डाइस पर तशरीफ फरमा कायदीन और मेरी बरादरी के तमाम लोगों को मेरा सलाम और आदाब और नमस्कार। देखिए, श्रीनिवास रेड्डी साहब के बारे में बहुत सी बातें हुई हैं। मैं एक दो बातें कह के मैं रुखसत होता हूँ कि वो हमेशा जर्नलिज्म को उनको लिंगुअल इंटीग्रिटी के साथ रखे हो, तेलुगु के साथ उर्दू को भी रखें। और मुझे याद है मैं 83 में जर्नलिज्म ज्वाइन किया था, वो हैदराबाद यूनिट में थे, तो मैं उस वक्त उसके कुछ अरसे के बाद सियासत ज्वाइन किया। तो मैं एक्टिविटी में उन्होंने मुझे तरगीब दी कि माजिद तुम आओ एक्टिविटी में हिस्सा लो। उस वक्त आबिद अली खान साहब थे। मैंने उनसे कहा कि उन्हें बराबर जाइए, ट्रेड यूनियन में जाइए। मैं आज आबिद अली खान साहब को याद करता हूँ, आज आमिर अली खान साहब हैं। आज वो उन्होंने मिसाल कायम की कि अपने दादा की किस तरीके से एक एडिटर होने के बावजूद भी कि ट्रेड यूनियनिज्म में, जर्नलिज्म में अपना हक बताना है। मैं बहुत बहुत शुक्रिया। और मैं और एक बात बताना चाहता हूँ कि प्रेस काउंसिल में वर्किंग जर्नलिस्ट उर्दू का कभी नहीं था। मैं क्रेडिट देता हूँ हमारी लीडरशिप को, श्रीनिवास रेड्डी साहब को, कि उन्होंने मुझ जैसे छोटे आदमी को प्रेस काउंसिल में भिलाया। बहुत बहुत शुक्रिया। थैंक यू सो मच। తెలంగాణ హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ కుమార్ శుభాకాంక్షలు. సార్, మిమ్మల్ని ఫస్ట్ అందరు తెలుగు బాగుంది. అందరికంటే ముందు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్య పాపం పాత వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, కానీ ఇది ఎవరితో కాలేదు, కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే ఫస్ట్ నేను అనుకున్న ఈ శ్రీనివాస్ రెడ్డి సార్ వస్తే అందరు నోర్లు మోగిస్తాడు కొద్దిగా అని అనుకున్నా. అది జరిగింది. అయితే ఏంటంటే మీ ఈ ప్రభుత్వం కొంచెం పాజిటివ్గా ఉంది, చెప్పుకునే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ ఇళ్ళ సమస్యలు అయితే మీరు పరిష్కరిస్తారు మాకు అంతుంది. కానీ కొంచెం పెన్షన్ జర్నలిస్టులకు వేరే స్టేట్లలో పెన్షన్ ఉంది సార్. వైట్ కార్డు ఉన్న 4,000 పెన్షన్ ఇస్తున్నారు జర్నలిస్ట్కి, ఆ 4,000 కూడా ఇయ్యరా సార్? చచ్చిపోయి పరిశ్రమలు ఉన్నారు అందరూ. కాబట్టి మీరు దాని మీద శ్రద్ధ ఏంటంటే అందరూ శుభాకాంక్షలు చెప్తే కాబట్టి మీరు ఈ విషయం మీ దృష్టికి తీసుకురావాలని నేను అడిగాను. అవకాశం ఇచ్చినందుకు విరాళ తల్లికి థ్యాంక్ యూ. ఇప్పుడు కాలాతీతమైంది కనుక ఆత్మీయ సందేశాలు పూర్తయినాయి. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే ముందు నారాయణ గారు ఒక అనౌన్స్మెంట్.
శ్రీనివాస్ రెడ్డి మొట్టమొదటి విశాలాంధ్ర పార్టీ, ఒకే జర్నలిజం, ఒకే పార్టీ, ఒకే పెళ్ళం. కాబట్టి ఆ నివేదిక నమస్తే కోరుతా ఉన్నాను. వార్త రావాలి రావమ్మా, ఈ అంశాలు అదిగో అదే సైడ్ నీకు నీకు తెలుసు నాకు తెలుసు. ఓకే కింద సార్, ఓకే ఓకే కింద.